నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అంగరంగ వైభవంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను తిరుపతి పోలీస్ పరేడ్ మైదానం నందు నిర్వహించిన జిల్లా యంత్రాంగం ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు శకటాలు స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన డాగ్ షో దావత్లో జరిగిన ఇండస్ట్రియల్ మీట్ పై మాజీ మంత్రి రోజా చేసిన కామెంట్లను తీవ్రంగా వ్యతిరేకించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బజ్జల సుధీర్ రెడ్డి రాజ్యాంగ విలువలు కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది రాజ్యాంగం ద్వారా మానవీయ విలువలు పాటిద్దాం కలిసికట్టుగా పనిచేద్దాం పిలుపునిచ్చిన తిరుపతి ఎమ్మెల్యే ఆరోని శ్రీనివాసులు తిరుపతి నగరపాలక కమిషనర్ ఎన్ మౌర్య తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష టీటీడీ పరిపాలనా భవనంలో మువ్వెన్నెల జెండా రెపరెపలు 36 మంది అధికారులు 267 మంది ఉద్యోగులకు శ్రీవారి వెండి డాలర్ ప్రశంసా పత్రం ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు ఇక వార్తల్లోని వివరాలు అంగరంగ వైభవంగా పండుగ వాతావరణంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు తిరుపతి పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించగా ముఖ్య అతిథిగా తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. వేదిక వద్దకు చేరుకున్న జిల్లా కలెక్టర్కు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్ జాతీయ పతాక ఆవిష్కరణ గావించి జాతీయ గీతాలాపన అనంతరం పోలీస్ పరేడ్ మైదానంలో జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీతో కలిసి ఓపెన్ టాప్ వాహనంలో పోలీస్ పరేడ్ మైదానంలో సందర్శించి పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కలెక్టర్ జిల్లా ప్రగతి నివేదికను సభను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వ అభివృద్ధి పథకాలను తెలిపే శకటాల ప్రదర్శన నిర్వహించారు. వీటిలో మొదటి బహుమతి డిఆర్డీఏ హౌసింగ్ ప్లానింగ్, రెండో బహుమతి డ్వామా మున్సిపల్ కార్పొరేషన్, మూడో బహుమతి వ్యవసాయ శాఖ కైవసం చేసుకున్నాయి. స్పెషల్ బహుమతిని పోలీస్ డిపార్ట్మెంట్ వారిని వరించింది. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన పోలీస్ జాగిరాల ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకున్నాయి. అలాగే సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనలు ఆకట్టుకోగా పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రదర్శనకు మొదటి బహుమతి, గర్ల్స్ హై స్కూల్ తిరుపతి వారికి రెండో బహుమతి, ఎంజేపీఏఏ పీబీ సిడబ్ల్యూఆర్ఎస్ బాలికలకు తిరుపతి వారికి మూడో బహుమతి వచ్చింది. ప్రతిభ కనబర్చిన జిల్లా అధికారులకు, ఉద్యోగులకు, పోలీస్ అధికారులకు, సిబ్బందికి సుమారు 500 మందికి ప్రశంసా పత్రాలను, పోలీస్ మెడల్స్ ను అందించారు. అనంతరం ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 విజయవంతం చేయడంలో పాల్గొన్న అధికారులకు ప్రశంసా పత్రాలను కలెక్టర్ అందించారు. వివిధ ప్రభుత్వ శాఖల ఏర్పాటు చేసిన స్టాల్స్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జిల్లా జాయింట్ కలెక్టర్ శుభమంజల్, నగరపాలక కమిషనర్ ఎన్ మౌర్య, ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో కలిసి పరిశీలించగా గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డిఆర్ఓ నరసింహలు, ఆర్డీఓలు రామ్మోహన్, భానుప్రకాష్ రెడ్డి, కిరణ్మయి తదితర అధికారులు కలెక్టర్ వెంట ఉన్నారు. ఈ వేడుకల్లో తిరుపతి, చంద్రగిరి, నగరి, సత్యవేడు, శ్రీకాళహస్తి శాసన సభ్యులు ఆరోని శ్రీనివాసులు, పులివర్తి రాణి, గాలి భానుప్రకాష్, కోనేటి ఆదిమూలం, బద్దల వెంకట సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, జిల్లా అధికారులు, జిల్లా ప్రజలు, పాఠశాలల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, సీనియర్ సిటిజన్లు పాల్గొన్నారు. వ్యాఖ్యాతగా వ్యవహరించిన కృష్ణవేణికి జిల్లా కలెక్టర్ ప్రశంసా పత్రాన్ని అందించారు. కార్యక్రమాల అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులకు తేనేటి విందును కల్పించి అధికారులను అభినందించారు. మన దేశ స్వాతంత్ర సిద్ధికి స్వతంత్ర భారతదేశంగా ప్రజాస్వామ్య, లౌకిక, గణతంత్ర దేశంగా ఆవిర్భవించడానికి కృషి చేసిన ఎందరో త్యాగధనులు, వారందరికీ నా నమస్సుమాంజలి. మన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఆకాంక్షలకు, ఆశయాలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం సమష్టి కృషితో, నీతి నిజాయితీలతో మన తిరుపతి జిల్లాను అన్ని రంగాలలో అగ్రగామిగా నిలపాలని ఆకాంక్షిస్తున్నాను. నూతన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు 5 ప్రాధాన్యత అంశాలపై ముఖ్యమంత్రి తొలి రోజు సంతకం చేసిన విషయం అందరికీ విదితమే. చిత్తూరు జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఆదివారం ఉదయం ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. జాతీయ గీతాలాపన అనంతరం పోలీస్ పరేడ్ వీక్షణ చేసి సాయుధ దళాల నుంచి గౌరవ వందనం జిల్లా కలెక్టర్ స్వీకరించారు.
తదుపరి జిల్లా కలెక్టర్ వారి సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమాల ప్రసాదరావు, జిల్లా ఎస్పీ మణికంఠ చందోర్, జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి, డిఎఫ్ఓ భరణి, అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు, అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీ, డిఆర్ఓ కె మోహన్ కుమార్, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, అధికారులు, అనధికారులు, పుర ప్రముఖులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. భారతదేశ 76వ గణతంత్ర దినోత్సవాన్ని గర్వంగా జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన గౌరవనీయులైన ప్రజాప్రతినిధులకి, ప్రభుత్వ అధికారులకి, మీడియా మిత్రులకి, విద్యార్థులకి మరియు చిత్తూరు జిల్లా వాసులందరికీ నా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను. ఈసారి గణతంత్ర దినోత్సవం థీమ్ సంస్కృతి పరిరక్షణ మరియు అభివృద్ధి. ఈ సంవత్సరం అంగళ కార్తిక్ యాదవ్, సన్ ఆఫ్ వరదరాజు, బంగారపాలెం మండల్ మన దేశ సురక్ష కోసం తన జీవితాన్ని త్యాగం చేశారు. నేను ఈ సందర్భంగా తన ఆత్మశాంతి కోసం ప్రార్థన చేస్తున్నాను. నేను చిత్తూరు జిల్లా ప్రజల తరఫు నుంచి కూడా అతని కుటుంబానికి హృదయపూర్వక సంతాపం చేస్తున్నాను. ఈ సంవత్సరం ఎన్నికల సందర్భంగా పూర్వ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సార్ మరియు ఎస్పీ మణికంఠ గారి ద్వారా విజయవంతంగా ఎన్నికలు పూర్తి చేయడం జరిగినాయి. నేను ప్రతి జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి అధికారికి ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తున్నాను. ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా అనేక అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమం ప్రారంభించారు. ముఖ్యంగా దీపక్ 2 స్కీమ్ ద్వారా ప్రతి ఒక్క బీపీఎల్ కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఇప్పటి వరకు 3,17,158 ఫ్యామిలీస్ లబ్ధి పొందారు. ఇప్పటి వరకు సుమారుగా 25 కోట్ల వరకు సాయం చేయడం జరిగింది. నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వాళ్ళ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో భారత గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక్కడి పరేడ్ మైదానంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు జాతీయ జెండాను ఎగరవేసి వందనం చేశారు. ఇక్కడి పరేడ్ మైదానంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. ఈ సందర్భంగా టీటీడీ భద్రతా సిబ్బంది చేసిన కవాతు ఆకట్టుకుంది. ఏవీఎస్ఓ వై సతీష్ కుమార్ పరేడ్ కమాండర్గా వ్యవహరించారు. అనంతరం టీటీడీ ఈవో ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తర్వాత విధుల్లో ఉత్తమ సేవలు అందించిన వివిధ విభాగాలకు చెందిన 36 మంది అధికారులు, 267 మంది ఉద్యోగులకు, ఎస్వీబీసీలో 7 మంది ఉద్యోగులకు 5 గ్రాముల శ్రీవారి వెండి డాలర్ ప్రశంసాపత్రం అందజేశారు. టీటీడీ నిఘా మరియు భద్రతా విభాగం ఆధ్వర్యంలో జాగిరాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డాగ్ స్క్వాడ్ ఇన్ఛార్జ్ అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన జరిగింది. విరాట్, సింబా, బ్యూటీ అనే జాగిరాలు పాల్గొన్నాయి. ఇందులో గ్రూప్ డ్రిల్, పేలుడు పదార్థాలను, మాదక ద్రవ్యాలను గుర్తించడం, సైలెంట్ డ్రిల్, వస్తువులను జాగ్రత్తగా కాపాడడం, పారిపోతున్న సంఘ విద్రోహులను గుర్తించి నిలువరించడం తదితర ప్రదర్శనలను జాగిరాలు ఇచ్చాయి. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఎస్వి సంగీత నృత్య కళాశాల విద్యార్థినులు భావతు భారతం, అమ్మమ్మ ఏమమ్మ, సారే జహాసే హచ్చా తదితర దేశభక్తి గీతాలకు చక్కటి నృత్యం ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు వి కృష్ణవేణి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును గణతంత్ర దినోత్సవంగా 1950 జనవరి 26 నుండి మనం జరుపుకుంటున్నాం. దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడిన మహనీయులందరినీ ఈ పర్వదినం రోజున స్మరించుకోవడం మనందరి బాధ్యత. ఈ గణతంత్ర పర్వదినం రోజున భక్తులకు టీటీడీ అందిస్తున్న పలు సేవలను మీకు తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. టీటీడీ నిర్వహణలోని అన్ని ఆలయాల్లో జియంగార్లు, ఇతర ప్రముఖ ఆగమశాస్త్ర నిపుణుల సలహాల మేరకు నిత్య కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహిస్తున్నాం. జనవరి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వారం తెరిచి సుమారు 7 లక్షల మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించాం. గత ఏడాది
అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను, అదేవిధంగా నవంబర్ 28 నుంచి డిసెంబర్ 6 వరకు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించాం. లక్షలాది మంది సామాన్య భక్తులు బ్రహ్మోత్సవాల్లో సంతృప్తికరంగా స్వామివారి వాహన సేవలు దర్శనం చేసుకున్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా నాణ్యమైన అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదాలు, వసతి అందించడం జరిగింది. దావోస్లో జరిగిన ఇండస్ట్రియల్ మీట్ పై మాజీ మంత్రి రోజా చేసిన కామెంట్స్ ను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, రోజా ఒక పిచ్చిదని, ముఖానికి మేకప్ వేసుకుని బతుకు జీవనం సాగించాలని, ఇకపై రోజాకు రాజకీయ భవిష్యత్తు లేదని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి ఒక్క పరిశ్రమ రాలేదని చెప్పారు. వైసీపీ అంటేనే విధ్వంసకర పార్టీ అని, విజయసాయిరెడ్డి గత 5 ఏళ్లలో పాపాలన్నీ చేసి వైసీపీకి రాజీనామా చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వ్యవసాయం చేస్తానని విజయసాయిరెడ్డి పేర్కొనడం రైతులకు అవమానమని తెలిపారు. విజయసాయిరెడ్డి చేసిన పాపాలపై విచారణ జరపాలని, ఒక ఎమ్మెల్యేగా విజయసాయిరెడ్డిపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నానని సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. అన్న రోజా గురి మాట్లాడింది పెద్ద పట్టించుకోవసంలే, ఎందుకంటే తీసేసిన తహసీల్దార్ కాబట్టి పెద్ద పట్టించుకోవసరం లేదు. ఎందుకంటే ఈ మనం లాస్ట్ టైం చూసినాం, ఐటీ కంపెనీల కోసం పోయినప్పుడు కోడిగొడ్ల వ్యాపారము, అతరాసాల వ్యాపారము, ఇస్త్రాకుల వ్యాపారం చూసినాం. ఈరోజు నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లనే రామ్ సెంట్రల్ మినిస్టర్గా పోయిన తర్వాత ఏ రకంగా బ్రహ్మాండంగా కంపెనీలు ఎలువెత్తుతున్నాయో చూస్తూ ఉన్నాం. అట్లనే నిజంగానే రోజా గారికి కావచ్చు, మొన్న వదిలేసినారు వ్యవసాయం, ఆయన పేరేంది, మొన్న విజయసాయి రెడ్డి కావచ్చు, వ్యవసాయం చేసుకొని పోతున్నాడు కదా, ఆయనకు కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తాడ, జరిగిన 5 సంవత్సరాల్లో ఏ రకంగా మీరు చేశారో, ఏ రకంగా మీరు తిన్నారో అంత చూస్తూ ఉన్నాం. ఎన్ని కంపెనీలు వచ్చారో పబ్లిక్ చూసినారు. జరిగిన 5 నెలల్లో నుంచి 8 నెలల్లో 7 నెలల్లో ఎన్ని వ్యవస్థలు వచ్చినాయంటే, ఎన్ని కంపెనీలు వచ్చినాయంటే నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు ప్రతి చోట, ప్రతి రంగంలో ఒక రైతు సంబంధించిన టెక్నికల్ ఏఐ అండ్ ఆల్సో టెక్నికల్గా డెవలప్ చేయడానికి ఏ రకంగా డ్రోన్స్ తెచ్చారు చూసాం. అట్లనే కాళాశ్రీ నుంచి, తిరుపతి నుంచి ఇక్కడ ఎంతో బ్రహ్మాండంగా కంపెనీస్ తెచ్చారని చూసాం. అట్లనే నెంబర్ ఆఫ్ కంపెనీస్, వీళ్ళందరూ చూసి కడుపు పంట. ఈ రకంగా పోతామంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కడ పోద్ది? బ్రహ్మాండంగా డెవలప్ చేసే ప్రక్రియ స్టార్ట్ అయింది. అట్లనే సిఆర్డీఏ చూస్తూ ఉన్నాం. మున్సిపల్ మినిస్టర్ గారు చిత్తశుద్ధితో ఏ రకంగా డెవలప్మెంట్ చూస్తూ ఉన్నాం. అన్ని రంగాల్లో, ఒక రంగం అని కాకుండా అన్ని రంగాల్లో డెవలప్మెంట్ చూసి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి కడుపుమంట తప్ప ఏమీ లేదు. ఈ పనికిమాలిన మాటలు, చదువు రాని దద్దమ్మలు మాట్లాడే మాటలు ఇక నాకు తెలుస్తాడు. ఈ రోజాకైతే ఇంకా నాకు తెలిసి ఇంకా అన్ని ప్యాకప్ చేసుకుని పోయి, అమ్మ నువ్వు మళ్ళా ఈ జబర్దస్త్ షోలో లేకుంటే ఏదో అమ్మ క్యారెక్టర్లు వేసుకొని ఏదో చేసుకుంటా ఉండు. నువ్వు దయచేసి నువ్వు తీసేసిన తహసీల్దారే ఏ రోజు కూడా నీ ప్రజలు అనేది హర్షించరు. దయచేసి మీరు ఒక ప్రభుత్వం మంచి పని చేస్తూ ముందుకు పోతున్నప్పుడు కనీసం నువ్వు కడుపు మంట పట్టి మాట్లాడకుండా బొమ్మకుండా తల్లి నోటుకు వచ్చినట్టు పిచ్చివాడు వాగమాక. దయచేసి ప్రజలు కూడా చూసి నేను నవ్వుతా ఉన్నారు అని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకేమైనా ఉన్నాయా? భారత రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణంలో ఆదివారం నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలో కమిషనర్ ఎన్ మౌర్య త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో ఆదివారం నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కమిషనర్ ఎన్ మౌర్య త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మేయర్ డాక్టర్ శిరీష, కార్పొరేటర్లు ఆంజనేయులు, నారాయణ, అన్న అనిత, రేవతి, కుమారి, కోఆప్షన్ మెంబర్ శ్రీదేవిలు పాల్గొని అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ముందుకెళ్తున్నారని అన్నారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి అందరికీ విద్యా కల్పనకు మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారని అన్నారు. తిరుపతి అభివృద్ధికి సీఎం, డిప్యూటీ సీఎం కట్టుబడి ఉన్నారని ఆయన పునరుద్ఘాటించారు.
మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. ఇందులో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంతో పాటు మానవీయ విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని అన్నారు. అందరూ రాజ్యాంగాన్ని గౌరవించాలని అన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును అధికారులందరూ ప్రతి సంవత్సరం పండుగలా జరుపుకుంటున్నామని అన్నారు. రాజ్యాంగంలో చెప్పిన విధంగా ప్రతి అధికారి నడుచుకోవాలని అన్నారు. కింది స్థాయి నుండి ఉన్నతాధికారి వరకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. రానున్న స్వచ్ఛ సర్వేక్షణలో సైతం సంఘటితంగా పనిచేసి తిరుపతి పేరును ఇనుమడింపజేయాలని అన్నారు. నగరపాలక సంస్థలో విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారి సేతు మాధవ్, డిఏలు, సూపరింటెండెంట్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ గత 5 ప్రభుత్వంలో పుట్టుపడిన దానిని వచ్చిన రోజు నుంచి కూడా అహర్నిశలు శ్రమిస్తూ వారితో పాటు యువ నాయకుడు జతగట్టి దశ దిశ కూడా ఆంధ్ర రాష్ట్రానికి ముగ్గురు కలిసి చేస్తున్నారు. వారితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలని వారి స్ఫూర్తిని మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాలనేసి కూడా తెలియజేస్తూ ఎవ్రీ ఇయర్ 26th జనవరి మనం రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ కాన్స్టిట్యూషన్ అనేది మనం ప్రతి ఒక్కరము జాబ్లోకి వచ్చాక అప్హోల్డ్ చేస్తామని ప్రామిస్ చేస్తాం. సో ఆ ప్రిన్సిపల్స్ అండ్ వాల్యూస్ గుర్తు చేసుకోవడం కోసం ఎవ్రీ ఇయర్ 26th జనవరి చేసుకుంటున్నాము. అండ్ ఈసారి టీం అంతా మున్సిపల్ టీం కొత్తగా చాలా వరకు కొత్తగా వచ్చారు. బీట్ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, సో అంతా టీం అంతా మారిపోయింది. అండ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ విత్ దిస్ న్యూ టీమ్. నేను ఐ టెల్ అప్ఫ్రంట్, నాకు ప్రీవియస్ టీమ్ కంటే ఈ టీమ్ చాలా బాగా ఐమ్ రియల్లీ సాటిస్ఫైడ్. సో మీరందరూ గుర్తుంచుకోవాల్సింది 3 ప్రిన్సిపల్స్ కాన్స్టిట్యూషన్: యూనిటీ, డిగ్నిటీ, జస్టిస్. సో మనకందరికీ తెలుసు, జాతీయ పండుగలలో మనం స్వాతంత్ర దినోత్సవం అలాగే గణతంత్ర దినోత్సవం మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. గణతంత్ర దినోత్సవం అంటే మనకు అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి దినం. అంటే మన దేశాన్ని పరిపాలించే నాయకులను మన దేశ ప్రజలే ఎన్నుకునేటటువంటిదే గణతంత్రం అంటే, రిపబ్లిక్ అంటే. సో మన రాజ్యాంగానికి చాలా ప్రత్యేకత ఉంది. ఎన్నో విలువలతో కూడినటువంటి రాజ్యాంగం మన భారతదేశంలో. సాప్ చైర్మన్ రవినాయుడు కుమారుడు తన్విక్ పుట్టినరోజును వినూత్నంగా క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తూ తిరుచానూరులోని నవజీవన్ బ్లైండ్ స్కూల్లో వేడుకలు జరుపుకున్నారు. సాప్ చైర్మన్ రవినాయుడు కుమారుడు తన్విక్ పుట్టినరోజు వేడుకలను క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తూ తిరుచానూరులోని నవజీవన్ బ్లైండ్ స్కూల్లో వేడుకలు నిర్వహించారు. బ్లైండ్ స్కూల్ విద్యార్థులకు క్రీడా పరికరాలు, ఎగ్జామ్ కిట్లు వితరణగా అందజేశారు. విద్యార్థుల్లో సాప్ చైర్మన్ క్రీడా స్ఫూర్తిని రగిలించారు. బ్లైండ్ విద్యార్థులతో కలిసి చెస్ ఆడారు రవినాయుడు. కుమారుడి పుట్టినరోజు వేడుకల్లో సైతం క్రీడా స్ఫూర్తిని కొనసాగించారు. విధి నిర్వహణలో నిజాయితీతో పనిచేసి ప్రజలకు సేవలు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఉద్యోగి పైన ఉందని తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ ఉపాధ్యక్షులు ఎన్ మౌర్య అన్నారు. ఆదివారం తుడా కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉపాధ్యక్షులు పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు ఎన్ మౌర్య మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో చెప్పిన ఐక్యత, సమగ్రత, న్యాయం ఈ మూడింటిని ప్రతి ఉద్యోగి పాటించాలని అన్నారు. ఉన్నత స్థాయి అధికారి నుండి కింది స్థాయి ఉద్యోగి వరకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. ప్రతి ఉద్యోగి నిజాయితీగా, నిబద్ధతతో పనిచేసి ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. అధికారులందరూ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26వ తేదీని పండుగలా జరుపుకోవాలని, రాజ్యాంగంలో పొందుపరిచిన వాటిని అమలు చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. కాగా పెరేడ్ గ్రౌండ్లో కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ చేతుల మీదుగా తుడా ఈఈ రవీంద్ర ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ వెంట నారాయణ, సూపరింటెండెంట్ ఇంజనీర్ కృష్ణారెడ్డి, సిపిఓ దేవి కుమారి, ఎల్ఏఓ మాలతి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. యూనిటీ, ఇంటిగ్రిటీ, జస్టిస్ అంటే నాకు మిగతావన్నీ ఫ్రెటర్నిటీ ఇవన్నీ ఉన్నా కూడా ఈ యూనిటీ, ఇంటిగ్రిటీ, జస్టిస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆఫీసర్స్ కి. యూనిటీ ముఖ్యంగా నాట్ జస్ట్ పబ్లిక్, మనం ఒక టీం లాగా ముందుకెళ్లాలి, టీం లాగా పనిచేయాలంటే యూనిటీ ఇస్ ఇంపార్టెంట్. తిరుమలలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. గోకులం క్యాంపు కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఎగురవేశారు. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన కల్పించడంలో టీటీడీ ఉద్యోగులు ప్రత్యేక కృషి చేస్తున్నారని తెలిపారు. క్యూలైన్లో వేచి ఉన్న భక్తులకు అన్నపానీయాలు పంపిణీ చేయడంలో ఉద్యోగుల కృషి అభినందనీయమని పేర్కొన్నారు. రుచికరమైన అన్నప్రసాదం వితరణ చేసే విధంగా మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. అత్యాధునిక పరికరాలతో అన్నప్రసాదం కేంద్రాన్ని ఆధునీకరిస్తున్నామని, దర్శనం ఉన్న ప్రతి భక్తుడికి గదుల కేటాయింపు జరిగేలా నూతన విధానాన్ని అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు. దర్శనం టికెట్లు లేని భక్తులకు సైతం గదులు కేటాయిస్తున్నామని, సామాన్య భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. 6,83,000 మంది భక్తులు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలలో పాల్గొన్నారని, చిన్న ఇబ్బంది తలెత్తకుండా 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించామని చెప్పారు. ప్రణాళికలకు అనుగుణంగా అన్ని విభాగాలు సమన్వయంతో కృషి చేయడం వల్లే వైకుంఠ ద్వార దర్శనాలు విజయవంతంగా చేయగలిగామని పేర్కొన్నారు. రథసప్తమి వేడుకలను ఇదే సహకారంతో దిగ్విజయంగా నిర్వహిస్తామని చెప్పారు. వైకుంఠ ద్వార దర్శనాలలో భక్తుల వద్ద నుంచి టీటీడీ అందిస్తున్న సేవలపై అభిప్రాయాలు సేకరించామని, కొన్ని విభాగాలకు దాదాపు 96% చాలా బాగుందని భక్తులు అభిప్రాయం వ్యక్తం చేశారని తెలిపారు. అన్నప్రసాదంకి 94%, శానిటేషన్కు 82% చాలా బాగున్నాయని భక్తులు అభిప్రాయం వ్యక్తం చేశారని తెలిపారు. ఐటీ విభాగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కోట్లాది మంది వచ్చే తిరుమలలో చిన్న చిన్న సమస్యలు రావచ్చని, ఆ సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత హైందవ ధార్మిక సంస్థ అయిన టీటీడీలో అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ పద్మావతి వెంకటేశ్వర సేవలో తరిస్తున్న శ్రీవారి భక్తులకు, ధర్మకర్తల మండలికి, అధికార యంత్రాంగానికి, అర్చకులకు, సిబ్బందికి, భద్రతా సిబ్బందికి, విశ్రాంతి సిబ్బందికి, శ్రీవారి సేవకులకు, స్కౌట్స్ అండ్ గైడ్స్కు మరియు మీడియా మిత్రులకు ముందుగా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ శుభ సందర్భంగా టీటీడీ భక్తులకు చేస్తున్న అనేక సేవలను మీకు తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు, ఈ మధ్యకాలంలో మనము అనేక రకమైన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మీ అందరి సహకారంతో టీటీడీ అనేది ధార్మిక సంస్థ. నేను చెప్పినట్టు శుభాకాంక్షలు తెలియచేసిన అందరూ కూడా దీంట్లో ఏదో రకంగా భాగస్వాములుగా ఉన్నారు. ఈ భాగస్వామ్యంతో మనందరం కూడా అనేక కార్యక్రమాలు చేపట్టి దిగ్విజయవంతంగా నిర్వహించడం జరిగింది. అందుకే మనందరం కూడా మన పరిధిలో బాధ్యతలు నిర్వర్తించినప్పుడే కార్యక్రమాలు విజయవంతంగా అవుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదంతా సమిష్టి కృషి, మనందరం కూడా టీం వర్క్గా చేసినప్పుడు మాత్రమే మరింత విజయాన్ని చేకూరుస్తామని తెలియజేస్తున్నాను. చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో భారత 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిరుపతి శ్రీ కోదండ రామాలయ దక్షిణ మాడవీధిలో గల చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో భారత 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు మరియు టీడీపీ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి సభ్యులు చిత్రపు హనుమంతరావు ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం జాతీయ జెండాను ఎగరవేసి గౌరవ వందనం సమర్పించారు.
భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు సహకార బృందానికి దేశానికి స్వాతంత్రాన్ని సముపార్జించి పెట్టిన దేశ నాయకులను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. దేశానికి వారు చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా జెండా వందనం కార్యక్రమానికి హాజరైన వారికి మిఠాయిలు పంచిపెట్టి పరస్పరం గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సాంస్కృతిక విభాగ అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి, వెంకట గాయత్రి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక అధ్యక్షులు సిఆర్కే శేషగిరిరావు, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ డాక్టర్ అక్కరాజు సమంతకమణి, జనసేన జయలక్ష్మి, అపర్ణ, రాధా, సుమతి, దూబగుంట శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సీనియర్ అసిస్టెంట్ పిఎల్ఆర్ కుమార్, లీలావతి తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతాకి జై. ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను మనం భారతదేశం మొత్తం అత్యంత వైభవంగా ఘనంగా జరుపుకుంటున్నాము. మన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని మనం ఎంతో పవిత్రంగా భావిస్తాము. ఆ రాజ్యాంగాన్ని మనం అనుసరించి ప్రతి ఒక్కరూ మెలుకొని ఈ 76వ రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారిని ఈరోజు మనకి స్వాతంత్రం తీసుకొచ్చిన మహానుభావుల్ని ఈరోజు స్మరించుకుంటూ ఈ భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారిని స్ఫూర్తితో మనం ప్రతి ఒక్కరూ ఈరోజు రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాము. అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. బలిజ అభ్యుదయ సేవా సంఘం 14వ వార్షికోత్సవం బలిజ కులస్థల ఆధ్వర్యంలో పలమనేరు పట్టణంలోని పీజేసీ కళ్యాణ మండపంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి ఎమ్మెల్యే ఆరాని శ్రీనివాసులు విచ్చేశారు. బలిజ అభ్యుదయ సేవా సంఘం 14వ వార్షికోత్సవం బలిజ కులస్థల ఆధ్వర్యంలో పలమనేరు పట్టణంలోని పీజేసీ కళ్యాణ మండపంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి ఎమ్మెల్యే ఆరాని శ్రీనివాసులు విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరాని శ్రీనివాసులు మాట్లాడుతూ బలిజలు ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలన్నారు. బలిజల ఉన్నతికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు తోడ్పాటు అందిస్తుందన్నారు. పలమనేరు నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న బలిజలు ఐక్యమత్యంతో చేస్తున్న పలు సేవా కార్యక్రమాలపై ప్రశంసలు తెలిపారు. అనంతరం పలు రాజకీయ అంశాలు ప్రస్తావించారు. బలిజలు కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యే ఆరాని శ్రీనివాసుల ఆధ్వర్యంలో బాస్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. పలమనేరు నూతన బాస్ నూతన అధ్యక్షునిగా రూపేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రాధాన్యత కల్పిస్తారు పవన్ కళ్యాణ్ గారు. మేము ఈ చిత్తూరు ఉమ్మడి జిల్లా అభ్యర్థిగా అనుభవం కలిగిన 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన రాజకీయ అనుభవం నాయకుడిగా జనసేన పార్టీ ఎమ్మెల్యేగా మేము మీకు ఎల్లప్పుడూ మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తాననేసి కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క పలమనేరు బలిజ సేవ అభ్యుదయ సంఘం నాయకులకందరూ కూడా దశ దిశ చెప్పడం జరిగింది. పూర్తిని తీసుకురావాలి. సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే వరకు ఎదగాలనుకుంటే మీరందరూ బలోపేతం అవ్వాలి. మహిళలకు 33% రిజర్వేషన్ వస్తుంది. మహిళలను బలోపేతం చేయాలని మహిళలకు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎన్డీఏ కోర్టు ఇది అనేసి తెలియజేసుకుంటూ ఈ యొక్క పలమనేరు రావడం అందరికీ మనస్ఫూర్తిగా, ముఖ్యంగా ఈ పలమనేరులో 9 సంవత్సరాలు పీజే బాబు బలిజలకు ఈ బలి సంఘ సేవలు చేశారు. 14 సంవత్సరాలు మీటింగ్లు పెట్టారు. ఇది 15వ సంవత్సరం. యువ నాయకుడు మన రూపేష్ గారు సారథ్యం వహిస్తున్నాడు. యువ నాయకుడు రూపేష్ గారి ఆధ్వర్యంలో పలమనేరు నియోజకవర్గ బలిజ సంఘ నాయకులకు అందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొని వచ్చి ఇక్కడ పలమనేరులో బలిజలు ఉన్నాము, మాకు కూడా సముచిత స్థానం కల్పించాలి అని పవన్ కళ్యాణ్ గారిని, ఎన్డీఏ కూటమి నాయకుల్ని, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పించి మా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరూ పలమనేరు కూడా సముచిత స్థానం కల్పిస్తూ ఇక్కడ మన సోదరుడు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు అనుభవశాలి. ఆయన వాళ్ళ నాన్న కాలం నుంచి రాజకీయాలు చేసుకుంటూ చిత్తూరు జిల్లాలో ప్రతి పల్లె, ప్రతి ఊరు, ప్రతి మనిషి వాళ్ళకి బాగా తెలుసు.
తిరుపతి జిల్లా అర్బన్ మరియు రూరల్ మండలంకు చెందిన వైసీపీ నాయకులు ఇతర పార్టీ నాయకులు ఆ పార్టీలకు రాజీనామా చేసి ఆదివారం తిరుపతి జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ సమక్షంలో బీజేపీలో చేరారు. నాయకులను సాదరంగా స్వాగతించి కండువా కప్పిన అనంతరం సాలవుతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ పార్టీలో చేరిన నాయకులు సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తూ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఎలాంటి ఆర్థిక, సామాజిక, రాజకీయ నేపథ్యం లేకపోయినప్పటికీ నరేంద్ర మోదీ, రామ్నాథ్ కోవింద్, ద్రౌపది ముర్ము, జేపీ నడ్డా లాంటి వారందరూ ఉన్నతమైన పదవులు చేపట్టడం జరిగిందన్నారు. దేశంలో ఒక్క బీజేపీ వలన మాత్రమే ఇది సాధ్యమైందని కొనియాడారు. రానున్న రోజుల్లో పార్టీలో నూతనంగా చేరిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పార్టీలో చేరిన వారందరూ బాధ్యత తీసుకుని కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరిని పార్టీలోకి ఆహ్వానించేలా నాయకత్వం వహించాలని విజ్ఞప్తి చేశారు. దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ బలోపేతానికి ఆధ్యాత్మిక నగరం తిరుపతి జిల్లా ఆదర్శప్రాయంగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పెనుమాల చంద్రశేఖర్, నరేష్, శ్రీహరి, జీవన్, గవ్వల అశోక్, సీను తదితరులు పాల్గొన్నారు. తిరుచానూరు జడ్పీ హైస్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిరుచానూరులో గల జిల్లా పరిషత్ హైస్కూల్లో 76వ గణతంత్ర దినోత్సవం వేడుక జరుపుకున్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సిఆర్ రాజన్కు ఘన స్వాగతం లభించింది. హైస్కూల్కి చెందిన స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు బ్యాండ్ వాయిద్యం నడుమ సిఆర్ రాజన్ను వేదిక వద్దకు తీసుకొచ్చారు. ఆ తర్వాత జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు మురళి జెండాను ఆవిష్కరించి జెండాకు గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లో కూడా నైపుణ్యాన్ని అలవర్చుకోవాలని కోరారు. పల్లె వాతావరణం నుండి పట్టణ వాతావరణానికి వెళ్తున్న విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తిరుచానూరు జడ్పీ స్కూల్లో ఏర్పాటు చేసిన వందన సమర్పణ కార్యక్రమానికి ఇక్కడికి అందరూ విచ్చేయడం జరిగింది. పిల్లలందరూ కూడా బాగా పిరమిడ్ ప్రోగ్రామ్ కానీ అలాగే భరతనాట్యం కానీ డ్యాన్స్ అంతా కూడా చాలా బాగా ప్రోగ్రామ్ కానీ బాగా చేశారు. వారికి తర్ఫీదు ఇచ్చిన టీచర్లందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు. అలాగే ఎవ్రీ ఇయర్ ఈ స్కూల్కి స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి స్కూల్లో 1 to 3కి, ప్రతి క్లాస్లో 1 to 3కి అది కూడా ఇవాళ ఇవ్వడం జరిగింది. కొంత స్పోర్ట్స్లో కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు ద్వారకా డెవలపర్స్ కృష్ణప్రసాద్ గారు కూడా 10th క్లాస్లో 586 మార్కులు సాధించిన అబ్బాయికి ఆ అబ్బాయి IITలో సీట్ సాధించాడు. ఆ అబ్బాయికి 10,116 చెక్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి దాతలందరూ ముందుకు వచ్చి పేద విద్యార్థుల్ని అందరినీ ఆదుకోవాలని చెప్పి తద్వారా సంఘంలో మనం చదువుని అలాగే ఎడ్యుకేటెడ్ పీపుల్ని పెంచేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా కృష్ణప్రసాద్ గారిని కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని స్కూల్లో మొదలొచ్చిన విద్యార్థులందరికీ కూడా సహాయం చేయవలసిందిగా, అలాగే వాళ్ళ కెరీర్కి ఉపయోగపడే విధంగా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన వారు ప్రామిస్ చేశారు. అది కూడా చాలా శుభ పరిణామం సొసైటీలో. ఇది ఇలాగే కొనసాగాలని, ఇంకా చాలామంది ఇలా ముందుకు రావాలని కోరుకుంటున్నా. జై హింద్. తిరుపతి వరదరాజనగర్ శ్రీపురం కాలనీలోని భాష్యం స్కూల్లో 76వ గణతంత్ర దినోత్సవాన్ని జోనల్ ఇన్ఛార్జ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్వేత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ ఏఆర్ రెడ్డి విచ్చేసి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మన భారతదేశ ప్రజలకు చాలా ముఖ్యమైన మరియు గర్వించదగ్గ రోజని అన్నారు. మనం జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే 1947 ఆగస్టు 15న మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ మన దేశానికి సొంత రాజ్యాంగం లేదు. 3 సంవత్సరాల పాటు రాజ్యాంగాన్ని తయారు చేసి అలా తయారైన రాజ్యాంగం 1950 జనవరి 26 అమల్లోకి వచ్చిన రోజున భారత గణతంత్ర దినోత్సవంగా మన దేశమంతా ప్రజలు ఎంతో గర్వంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసి సంబరాలు జరుపుకుంటారు. ఈ రాజ్యాంగం వలన మనం స్వేచ్ఛగా జీవించడానికి ఎన్నో హక్కులు లభించాయి. మనం ఇంత స్వేచ్ఛగా బతకడానికి మన దేశ రైతులు, సైనికులు, సైంటిస్టులు, మన దేశ స్వాతంత్ర పోరాట వీరులందరినీ స్మరించుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా జరిగిన ఆటల పోటీల్లో మరియు అకాడమిక్లో గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి మిఠాయిలు పంచిపెట్టారు.
అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బాలాజీ, లిటిల్ ఛాంప్స్ ఇన్ఛార్జ్ సుధాకుమారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుచానూరు పోలీస్ స్టేషన్లో సిఐ సునీల్ కుమార్ జెండా వందనం చేయగా, తిరుచానూరు పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి కె వెంకటరత్నం జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల త్యాగ ఫలితమై మనం గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన భారత రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించిన మహనీయులను స్మరించుకోవడం భారత పౌరులుగా మన ప్రథమ కర్తవ్యమని అన్నారు. మనం మన కర్తవ్యాలను సజావుగా నిర్వర్తించాలన్నారు. తిరుచానూరు ప్రజలకు, అధికారులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తిరుచానూరు పోలీస్ సిబ్బంది, తిరుచానూరు పంచాయతీ కార్యాలయ సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇండియాలో రాజ్యాంగం రచించబడి ఇప్పటికీ 76 సంవత్సరాలు అవుతుంది. అయితే ఈ రాజ్యాంగాన్ని రచించడానికి కృషి చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాల యొక్క రాజ్యాంగాలను వెళ్ళి పరిశీలించి వాటిని చదివి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మన భారత గవర్నమెంట్కి అందించడం జరిగింది. సుదీర్ఘకాలం 2 సంవత్సరాలు విజిట్ చేసిన తర్వాత వాటిని రాజ్యాంగం తయారు చేసి మన దేశానికి రాజ్యాంగాన్ని తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఆ రాజ్యాంగానికి గుర్తుగా మనం జనవరి 26వ తేదీని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేయాలి. ఆదివారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో పద్మశ్రీ సుభాష్ పాలేకర్, సినీ నటి శ్రీముఖి వేరువేరుగా దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు శేషాస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంగరంగ వైభవంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను తిరుపతి పోలీస్ పరేడ్ మైదానం నందు నిర్వహించిన జిల్లా యంత్రాంగం. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు, శకటాలు, స్టాల్స్. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన డాగ్ షో. దావత్లో జరిగిన ఇండస్ట్రియల్ మీట్ పై మాజీ మంత్రి రోజా చేసిన కామెంట్లను తీవ్రంగా వ్యతిరేకించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బజ్జల సుధీర్ రెడ్డి. రాజ్యాంగ విలువలు కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది. రాజ్యాంగం ద్వారా మానవీయ విలువలు పాటిద్దాం, కలిసికట్టుగా పనిచేద్దాం పిలుపునిచ్చిన తిరుపతి ఎమ్మెల్యే ఆరోని శ్రీనివాసులు, తిరుపతి నగరపాలక కమిషనర్ ఎన్ మౌర్య, తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష. టీటీడీ పరిపాలనా భవనంలో ముగ్గురెల జెండా రెపరెపలు. 36 మంది అధికారులు, 267 మంది ఉద్యోగులకు శ్రీవారి వెండి డాలర్ ప్రశంసా పత్రం. ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.